కానీ ఇలా చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇవాళ ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మేము మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మొత్తం పైసలు ఉన్న వాళ్ళకే పదవులు ఇచ్చారని చెప్పి అంటారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నాకు ఒక బీసీ బిడ్డగా గుర్తించి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చింది ఎవరు? మా కవితక్క దగ్గర ఉంటాము. కవితక్క మనుషులం అని చెప్పి ఎమ్మెల్యేలలో ఎంపీలతో అందరి దగ్గర పరిచయాలు పెంచుకొని వాళ్ళ నిమ్మలు తీసుకొని వాళ్ళ దగ్గర పర్సనల్గా పనులు చేయించుకొని మీ జోబులు నింపుకోలేరా? మీకు ఇవన్నీ పైసలు ఏడికలు వచ్చినాయి? ఎన్ని సెటిల్మెంట్ చేసారు? కవితక్క పేరు చెప్పుకొని ఎంతమంది బాగుపడ్డారు తెలియదా? తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. కవితక్క మనుషులు అని చెప్పి ఆ రెస్పెక్ట్ ఇచ్చి మీకు పనులు చేసిర్రు, 4 రూపాయలు సంపాదించారు. ఇప్పుడు అందరూ కరోడ్పతిలో ఉన్నారు. నిన్న డేట్లో కూర్చున్నాం, మీటింగ్లో కూర్చున్న వాళ్ళు ఎవరయ్యా బీరోలో? పైసలు తీసుకోలేరా? పనులు చేయించుకోలేరా? ఏం చేసిర్రు? ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రో మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. మిమ్మల్ని నాయకురాలుగా చేస్తానికి మా జీవితాలను త్యాగం చేసినాం, మా జీవితాలను ప్రాణంగా పెట్టినాం. కానీ ఇలా మీరు ఎక్కడున్నారు, ఇలా మేము ఎక్కడున్నాం, మా పరిస్థితి ఏంటి? అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. మాట్లాడే ముందు మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోండి, మీ కాళ్ళను చూసుకోండి, ఇవాళ మీరు వేసుకున్న బ్రాండెడ్ బట్టలు చూసుకోండి, బ్రాండెడ్ చెప్పులు చూసుకోండి, మీ లైఫ్ స్టైల్ చూసుకోండి. మీకు ఒక డ్రైవర్, మీ ఇంటికి ఒక డ్రైవర్, నీకు నడిపేందుకు ఒక డ్రైవర్, మీ ఫ్యామిలీకి ఒక డ్రైవర్. ఎడికెళ్ళి వచ్చిండు? మీకు ఫామ్ హౌస్లు ఎడికెళ్ళి వచ్చినాయి? నీకు మెయిన్ రోడ్డు మీద గుడిసెలకి వెళ్ళి రోడ్డు మీదకి నీకు ఫ్లాట్లు 200, 740 ఎస్ఎఫ్టీలో ఇల్లు ఎడికెళ్ళి వచ్చింది 4 కోట్లది. నువ్వు సొంతగా కిందున్న క్యాడర్ని ₹1 సంపాదించకుండా మీరే సంపాదించుకొని మీరే కరోడ్పతులు అయిపోయి మీరే పోస్టులు తీసుకొని మీరే సామాజికంగా మంచిగా అభివృద్ధి చెంది కిందున్న మొత్తం మాట్లాడేలా కవితక్కనంటే అట్లా అసలు అయితే ఇప్పుడు జాగృతి మీరు అన్నందుకు అసలు కవితక్కతో ఇప్పుడు మీరు ఉండాలి. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నాను ఒకటి చెప్పు, రేపు ప్రెస్ మీట్ నువ్వు నేను కూర్చుందాం. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఏం పనిచేసింది? ఇప్పుడు మనం అడగాల్సింది పార్టీని కదా. నువ్వు బీఆర్ఎస్కి పనిచేస్తే నువ్వు బీఆర్ఎస్ పార్టీని అడగాలి. జాగృతి అక్కడ నీకు పోస్ట్ ఇచ్చినామని అడుగుతావా? ఇల్లు ఇచ్చినామని అడుగుతావా? పైసలు ఇచ్చినామని పొజిషన్ ఇచ్చినామని అడుగుతావా?